ప్రజెంట్ మనతోటి ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జానీ మాస్టర్ గారు నమస్తే, వెల్కమ్ టు సాహితీ మీడియా. ఏంటి అసలు జనసేన పార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పటివరకు కూడా కొరియోగ్రాఫర్గా ప్రజలను మీరు రానిచ్చారు, ఇప్పుడు ఒక రాజకీయ నేతగా ముందడుగు వేస్తున్నారు. సో ఎలా ఉందంటారు? సార్, కొరియోగ్రఫీ అని అంటే అది ఒక ఉపాధి సార్. ఏమంటారు, అది ఒక అంటే స్వయం కృషితో మనం ఎదగటం, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలనే ఒక ఇది సార్ అది. సో వచ్చిన దాంట్లో మనం బాగుంటూ 10 మందికి సహాయం చేయటం అనేది అది. ఇప్పుడు నేను వచ్చింది సార్ 10 మంది బాగ్ గురించి వచ్చాను, కానీ సార్ ఇది సినిమాకి దీనికి పోల్చొద్దు. సినిమా ఈజ్ డిఫరెంట్. అదేంటంటే అది మా టాలెంట్, మా కష్టం, అది క్రియేటివిటీకి సంబంధించింది. ఇది క్రియేటివిటీ, ఆలోచన ఇగా సార్. ఇదేంటే మంచి స్పందన. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్లో అందరూ వచ్చి అందరినీ పలకరిస్తున్నారా, వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నారా లేదా, లేని ప్లేస్లో మనం వెళ్ళి మనం ఏం చేయగలం. సో ఇప్పటి వరకు ఎవరైతే తెలుగు ప్రేక్షకులు ఉన్నారో మిగతా రాష్ట్రాలు కానీ అన్నీ, వీళ్ళందరూ నన్ను ఒక కొరియోగ్రాఫర్గా మంచి ఉన్నత స్థాయిలో నన్ను ఆదరించారు, నన్ను ఇష్టపడ్డారు, నన్ను చాలా గుండెలో పెట్టుకున్నారు. సో అలాగనే ఈ రాజకీయాల్లో నేను మంచి చేయడానికి వచ్చాను కాబట్టి అదే స్థాయిలో నా మంచిని ప్రోత్సహిస్తారని, నా మంచిని దగ్గరుండి నడిపిస్తారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం మాట్లాడారు, ఏ విషయాలు షేర్ చేసుకున్నారు? ఎందుకంటే గతంలో దానికి నుంచి కూడా మీరు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చాలా ఊహాగానం కూడా అందిన పరిస్థితుంది. సో ఏమంటారు? కళ్యాణ్ గారితో నేను మాట్లాడింది సార్, చాలా విషయాలు మాట్లాడాను, బట్ ఐ హ్యావ్ ప్రోటోకాల్ సార్. సో నేను ఏం మాట్లాడకూడదు సార్. సీట్స్ గురించి దాని గురించి నేను ఇంకేం చెప్పను సార్. ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుంటారు? ఎందుకంటే వైపు 170 సాధిస్తామని చెప్పేసి వైసీపీ సిద్ధమంటూ ప్రకటన కూడా చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఎప్పుడు సండే ఉండదు సార్, మండే రావాల్సింది సార్. అంటే ఎప్పుడు సండేగా ఉండిపోదు, మండే అనేది ఒకటి వస్తుంది. లేచి ఉద్యోగాలకు వెళ్ళాలా, సంపాదించుకోవాలా, బాగుపడాలి. అలానే ఎప్పుడు ఉదయం ఏమంటారు, చీకటి ఎప్పుడు ఉండదు సార్, సూర్యుడు వస్తాడు. సో ఉదయం అనేది కంపల్సరీ వస్తుంది. సో ఈసారి కూడా ఈ పొత్తులతో ఉదయం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈరోజు బగావ్ వైసీపీ బులావ జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. నెల్లూరులో మీరు ఈ కార్యక్రమం హాజరయ్యారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనసేన పార్టీ నాయకులపై మీ అభిప్రాయాలు ఏంటి సార్? జనసేన నాయకులు అయితే సార్ లైక్ సైనికుల్లాగా పనిచేస్తున్నారు సార్. 10 మంది ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేసే సహాయం కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు బాధపడే బాధలు కానీ తన బాధల్లాగా తీసుకొని జనసేనకు వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అండ్ విల్ సీ సార్, మనం ముందుకెళ్దాం అంతే. ఇంకా లాస్ట్గా రాజకీయ భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా మీరు క్రియాశీలకంగా ఎలా ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో కూడా మీరు క్రియాశీలక నేతగా ఎలా ముందుకెళ్ళబోతున్నారు? సార్, కళ్యాణ్ గారు చెప్పాను కదా సార్, ఒక చిన్న ప్రోటోకాల్ ఉంది, ఆయన ఏం చెప్తే అది సార్. అయితే రాబోయే ఎన్నికలు నెల్లూరు సిటీ నుంచి గతంలో వైసీపీ కంచుకోటగా ఉంది, 10 స్థానాలు సాధించింది. ఎలా చూడొచ్చు? ఎలా జనసేన టీడీపీ ఉమ్మడిగా ఎలా సక్సెస్ అవుతుందంటే? 200% సక్సెస్ అవుతుంది సార్. అది మొత్తం మారబోతుంది సార్, మారుతుంది సార్. థ్యాంక్ యూ.